నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ రాగి పిండితో పునుగులు. రాగి పిండి కాదండి, రాగులతోనే. మరి నేనైతే ఇక్కడ చక్కగా పట్టు బీరకాయ అలాగే టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా సూపర్గా ఉంటాయి ఇవి. టిఫిన్గాను బాగుంటాయి, అలాగే ఈవినింగ్ స్నాక్గా కానీ, అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి. కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఆకుకూరలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వాడాను. నేను ఇందులోకి కారం వేసుకోలేదు, పచ్చిమిరపకాయ ఘాటు సరిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చో ఇందులోకి వెళ్తూ చూద్దాము. అంతేకాదు రాగులు మంచి హెల్దీ ఫుడ్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, పిండిలో ఏం కలిపానో చూద్దామా. ఈరోజైతే ఇక్కడ హెల్దీ దోశ కోసం నేను ఇక్కడ దీంట్లోకి ఏం తీసుకుంటున్నానంటే, మినపప్పు 1 కప్పు తీసుకుంటే ఇక్కడ కొర్రలు తీసుకున్నానండి, సేమ్ అదే కప్ క్వాంటిటీతో. అలాగే రాగులు 1 కప్పు, 1/4 కప్పు వరకు ఇక్కడ నేను సజ్జలు తీసుకున్నాను. వీటన్నిటిని నానబెట్టుకుంటున్నాను. మినపప్పునేమో విడిగా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇవి 3 కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. రెండు సార్లుగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి ఉంచుతున్నాను. ఇక్కడ కడిగిన తర్వాత నీళ్లు వంపేసుకున్నానండి. ఇవి మొత్తం కూడా ఇందులోకి మొత్తం పప్పులన్నీ మునిగే వరకు, ఇక్కడ చూడండి, పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోసేసుకున్నాను. మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నానండి. పప్పులు నైట్ అంతా కూడా నానబెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడైతే నేను 7 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పప్పులు 2 కూడాను. ఇక్కడ నేను కొర్రలు, జొన్నలు అలాగే రాగులు ఉన్నవన్నీ కూడా ముందుగా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇందులోకి కొంచెంగా వాటర్ వేస్తున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ముందు మినపప్పుని ఇది కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మినపప్పు ఇందులోకి యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మినపప్పు కూడా వేసేసుకుంటున్నాను. మినపప్పు త్వరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత రాగులు, మనకి సజ్జలు అలాగే కొర్రలు కొంచెం కచ్చావచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపప్పుని యాడ్ చేసుకుంటే మొత్తం మనకి మెత్తగా అయిపోతుంది. గ్రైండర్లో అయినా అంతేనండి, కొంచెం సేపు అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది మనకి. ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మూత పెట్టేసి 5-6 గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, 6 గంటల తర్వాత మూత తీస్తున్నాను. పిండి మీద పిండి అంతా పులిసినట్టుగా తెలుస్తుంది. చూడండి, సాఫ్ట్గా పైకి వచ్చేసింది మొత్తం కూడా. ఈ పిండి అంతా కలుపుకుంటున్నాను. నేను ఎక్కువగా జారుగా చేసుకోలేదు. మనకు దోశకు కావాల్సినప్పుడు తీసుకొని సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పునుగులకి, బొండాకి కూడా కావాలనుకుంటే ఇలాగే గట్టిగా ఉంటే బాగుంటుందని నేను వాటర్ ఎక్కువగా వేయకుండా తీసుకున్నాను. మరి దోశకు కానీ, ఊతప్పానికి కానీ, బొండాకి కానీ మీరు కావాల్సినట్టుగా తీసుకొని పిండి కలుపుకోవచ్చు. ఈరోజైతే ఇక్కడ నేను రాగి దోశ కోసం చేసుకున్న పిండితో పునుగుల్లాగా వేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను పిండిని తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ వరకు ఉంది పిండి అయితే నాకు ఇక్కడ. అలాగే ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. వీటిని నీళ్లు లేకుండా పిండిలో వేసుకుంటున్నాను. ఎందుకంటే పునుగుల కోసం పిండి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇక్కడ. నీళ్లు ఎక్కువగా పడితే మళ్ళీ జారుగా అయిపోతుంది పిండి, అందుకని. చూసారు కదా, ఇందులోకి ఇప్పుడు కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ వరకు నేను మైదా తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను 1 కప్పు వరకు. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసానండి, కారం వేయట్లేదు. అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను. పిండి అంతా కలిపి పెట్టుకుంటున్నాను. కొంచెం ఒక 10 నిమిషాలు నానితే చాలు. ఎందుకంటే మైదాను, బియ్యం పిండి, పొడి పిండి వేస్తున్నాను కాబట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను ఇలాగే. మీ దగ్గర కరివేపాకున్నా కూడా వేసుకోవచ్చు అండి. ఆకుకూర, పాలకూర, తోటకూర అయినా కూడా ఇందులోకి సన్నగా తరిగి
వేసేసుకోవచ్చు. క్యారెట్ కానివ్వండి, క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు. ఇలా చాలు, చూడండి ముద్దలుగా పడేటట్టు ఉంటే చాలు, జారుగా కాకుండా. ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూస్తున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిపోయిందండి. చిన్న చిన్న ముద్దలుగా వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. పాన్కి తగినన్ని ఇందులోకి వేస్తున్నాను. వేసిన వెంటనే కదిలించకుండా 2 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను నేను ఇక్కడ స్టవ్ని అయితే. 2 నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుతున్నాను. పాన్కి మీకు అతుక్కున్నట్టున్నా కూడా ఒక్కసారి కదిలిస్తే చాలండి, మొత్తం అంతా కూడా పైకి తేలినట్లుగా వచ్చేస్తాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఉంటే 2 వైపులా చక్కగా వేగిపోతాయి. మధ్య మధ్యలో ఒకసారి టర్న్ చేస్తూ ఉన్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి, ఉదయం బ్రేక్ఫాస్ట్గా, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటాయి. మంచి హెల్దీ కూడా, రాగులతో చేస్తున్నాం కాబట్టి. చక్కగా కలర్ మారే వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి చక్కగా కలర్ మారిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇలా ఉన్నప్పుడే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, చక్కగా రాగులతో చేసే దోశ పిండితో పునుగులు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి టిఫిన్గా కానివ్వండి, స్నాక్గా కానివ్వండి, అలాగే పిల్లలకి చిరుతిండిగా బయట స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కానివ్వండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడైతే నేను ఇది పండు మిరపకాయ అలాగే టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి మీరు కావాలంటే పల్లీ చట్నీతో కానివ్వండి, పుట్నాల పప్పు కారం, కొబ్బరి కారం, దేనితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.